ఈ నెల 15న మనకు కోర్ల పౌర్ణమి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈరోజు మర్చిపోకుండా ఒక మందార ఆకుతో ఇలా చేయండి. ఇలా చేస్తే చాలండి, మీ జన్మల దరిద్రాలు పోతాయి. అలానే కొన్ని రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఇలా చేసుకోవటం వల్ల మీకైతే బాగా కలిసి వస్తుందని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే మందార చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి దీనితో చేసే పరిహారాలన్నీ కూడా తప్పకుండా మనకు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే వచ్చేసి ఏంటంటే ఈ యొక్క పౌర్ణమికి అత్యంత శక్తి ఉంటుంది. పౌర్ణమి మనకు ఆదివారం వస్తుంది కాబట్టి ఇది చాలా అద్భుతమైన రోజు అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి. కావున ఈ రోజున చేసే పరిహారానికి తప్పకుండా అండి ఫలితం ఉంటుందన్నమాట. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా మందార చెట్టు గురించి మనం మాట్లాడుకోవాలంటే మందార ఆకుల పరిహారం పౌర్ణమి రోజు చేసే పరిహారానికి సరి సమానమైనవన్నమాట. అంటే పౌర్ణమికి అత్యంత శక్తి ఉంటుంది కదా, పౌర్ణమి కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. పౌర్ణమి వల్ల మనకు కొన్ని లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. పౌర్ణమి రోజు చేసే పూజలు కావచ్చు, పరిహారాలు కావచ్చు, అలానే కాకుండా ఆ రోజు మనం అంటే ఆచరించే విధి విధానం కావచ్చు తప్పకుండా ఏంటంటే ఫలితాన్ని ఇస్తుంది. అలానే కాకుండా మనకు సిద్ధింపబడేలాగా చేస్తుంది. కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం చేసేసుకోవటం వల్ల అయితే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మందార చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార ఆకులు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, పరిహారానికి సరి సమానమైనవన్నమాట. కాబట్టి మనం ఏంటంటేనండి చక్కగా అంటే మందార ఆకులు స్వీకరించుకొని ఈ పరిహారం చేసుకుంటే మంచిది. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో అక్కడ దేవతలు ప్రవేశిస్తూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది తక్కువ ఏర్పడుతుందని కూడా మనకు కొన్ని అంటే శాస్త్రాలు గ్రంథాలు చెప్పబడుతున్నాయి అనమాట. అలాగే కాకుండా ఏంటంటేనండి చాలా మంచి రిజల్ట్ని చూడటానికి ఈ పరిహారం అనేది మనం ఈ విధంగా ఆచరించుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. మన సమస్యలండి నార్మల్గా చూసుకుంటే మన జీవితంలో మనకి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఎన్నో రకాలుగా కూడా ఏంటంటే మన సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం కదా. సమస్యలను తీర్చుకోవడానికి అనేక రకాల పరిహారాలు చేసుకుంటూ ఉంటాం. అనేక రకాలుగా ఏంటంటే కనుక మనం బాధపడిపోతుంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ మందార ఆకుతో ఈ పరిహారం కూడా చేసుకోవచ్చు. ఇందులో మనం రెండు అంటే పరిహారాలు చెప్పుకుందాం. ఈ రెండు కూడా చాలా శక్తివంతమైనవి, పరమ పవిత్రమైనవి, అలానే కాకుండా చాలా అంటే మనకు సిద్ధింపబడేలాగా చేస్తాయి అన్నమాట. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ముందుగా చెప్పే పరిహారం ఏంటంటే కనుకనండి, సొంతింటి కళను తీర్చుకోవడానికి, సొంతింటి కళను అంటే నెరవేర్చుకోవడానికి, ఆ తర్వాత చెప్పుకునే పరిహారం మన దరిద్రాలను, మన సమస్యల్ని పోగొట్టుకునే పరిహారం అనమాట. అందుకే ఈ విధంగా ఆచరించండి. ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి, ప్రతి ఒక్కరికి కూడా సొంతిల్లు కట్టుకోవాలని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎలాగైనా సరే సొంతిల్లు ఉంటే బాగుండు, ఆ సొంతింట్లో మేము ఉంటుంటేమో, మాకు అసలు ఈ కిరాయిళ్ళల్లో ఉండేసి కిరాయిలు కట్టుకొని చాలా ఇబ్బంది పడిపోతున్నాం, మాకంటూ ఒక సొంతిల్లు కావాలి, అది మా డ్రీమ్ అని కొంతమంది భావించుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. అలానే కాకుండా సొంతింటికి సంబంధించిన సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో ఆ సమస్యని తొలగించుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. పౌర్ణమే కదా అనుకుంటాం, కానీ పౌర్ణమికి అతీత శక్తి ఉంటుంది. పౌర్ణమి లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుంది. పౌర్ణమి తిథి అంటే ఆ తల్లికి చాలా ఇష్టమని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం పౌర్ణమికి అంటే కొన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయన్నమాట. స్థితిగతులు మారటం, అలానే కాకుండా కొన్ని గ్రహాలు అనుకూలించడం, మనకు ఉండే కొన్ని ఇబ్బందులను తీసేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటాయన్నమాట. గ్రహాల మార్పు వల్ల ఏంటంటే మనకు కొన్ని అంటే శుభ ఫలితాలు కూడా కలుగుతాయి అని చెప్పొచ్చు. అందుకే ఈ పౌర్ణమి ముఖ్యంగా ఆదివారంతో కలిసి వచ్చే పౌర్ణమి రోజున గుర్తుపెట్టుకోండి. ఏది చేసుకున్నా కానీ మీకైతే బాగా కలిసి వస్తుందండి. ఇబ్బంది అనేది అసలు ఉండనే ఉండదన్నమాట. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కాబట్టి మీరు ఈ పరిహారం చేయండి. ఇల్లు కట్టడం అంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా అండి చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట. పట్టణాలలో ఉండేవాళ్ళు కావచ్చు, పల్లెల్లో కొంతమంది సొంతిల్లు లేక ఇబ్బంది పడేవాళ్ళు కావచ్చు, భూమి జాగా ఉండి కూడా ఇల్లు కట్టుకోలేక బాధపడేవారు కావచ్చు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఏకైక పరిహారం, ది బెస్ట్ పరిహారం ఇది. సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. దీనికి అత్యంత శక్తి ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పడం జరుగుతుందన్నమాట. మందార ఆకే కదా అనుకోకండి, మందార ఆకుకు 100% దైవానుగ్రహం ఉంటుంది. ఇది ప్రకృతి నుంచి లభిస్తుంది. మందార చెట్టు ఏంటంటే కనుక ఒక్క కొమ్మను తెచ్చి మన నాటినా అది పెద్దగా అంటే ఎదుగుతూ ఉంటుంది కదా మందార చెట్టు. అందుకే అందులో తెలియని శక్తులు ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అలానే మందార ఆకు కొంచెం ఏంటంటే పవిత్రతను కలిగి ఉంటుంది. దైవానికి మందార ఆకుని కూడా అంకితం చేస్తూ ఉంటారు. మనకు కొన్ని పురాణాలలో కూడా ఇలా చెప్పబడుతుందండి. మనం ఏంటంటే కనుక 41 మందార ఆకులను తీసుకుని వాటిపైన ఏంటంటే కనుక గంధం, పసుపు, కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత అవి లక్ష్మీదేవికి సమర్పిస్తే ఖచ్చితంగా అప్పుల బాధల నుంచి మనం బయటపడతాము. అప్పులు తీర్చుకునే మార్గాలు మనకు తెలుస్తాయని కూడా కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. మందార ఆకులకు
అంతటి శక్తి ఉంటుంది. కాబట్టి మీరు కూడా అండి పౌర్ణమి తిథి రోజున ఎవరికైతే సొంతింటి కల నెరవేరడం లేదు, సొంతిల్లు కట్టుకోవాలి, ఆ సమస్య మాకు ఎక్కువైపోయింది, ఆ సమస్య వల్ల మేము బాధపడిపోతున్నాము, ఎలాగైనా సరే సొంతిల్లును అంటే మేము మా సొంతం చేసుకోవాలని బాధపడతారు కదా, అలా మీరేంటంటే కనుక ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. మీరు అంటే ఈ పౌర్ణమి తిథి రోజున తెల్లవారుజామునే మనం ఏంటంటేనండి శుచిగా లేసి స్నాన కార్యక్రమాలు చేసుకుని, ఆ తర్వాత ఇంటిని వాకిని శుద్ధి చేసుకుని, అనంతరం ఏంటంటే కనుక మీరు స్నానం చేసి ఉతికిన బట్టల్ని ధరించుకుని ఎక్కడైతే దగ్గరలో మీకు మందార చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసిన తర్వాత మీరు మందార చెట్టుకు నమస్కారం చేసుకోండి. చేసేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక ఆకును స్వీకరించుకోండి. కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకు తీసుకోండి, చాలా మంచిది, పరిహారానికి చక్కగా పనిచేస్తుంది అనమాట. ఇలా పెద్ద సైజులో ఉండే ఆకును తెచ్చుకొని దాన్ని కొంచెం క్లీన్ చేసుకోండి. ఎందుకంటే దానిపైన దుమ్ము ధూళి ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకోవాలన్నమాట. అలా చేసేసిన తర్వాత ఏంటంటే ఆ మందార ఆకును తీసుకోండి. ఇది ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు కూడా చేసుకోవచ్చు. అలా కుదరకపోతే ఏంటంటే కనుక ఎక్కడైనా గుడికి వెళ్ళి కూడా అక్కడ చేసుకోవచ్చు. అంటే నార్మల్గా ఆంజనేయ స్వామి గుళ్ళో కానీ, శివాలయం ప్రాంగణంలో కానీ, లేదంటే కనుక అమ్మవారికి సంబంధించిన రూపాలకు కలిగి ఉంటాయి కదా ఆలయాలు, అక్కడ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అలా కూడా మనకు ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించుకుంటే మంచి ఫలితం పొందవచ్చు. లేదంటే కనుక మనకు వేప చెట్టు దగ్గర, రావి చెట్ల దగ్గర, మర్రి చెట్ల దగ్గర ఇలా దేవతా వృక్షాలు ఉంటూ ఉంటాయి. అక్కడ ఏంటంటే కనుక ఇలా దేవతామూర్తులు ఉంటూ ఉంటారు కదండి, చిన్న చిన్న మందిరాల దగ్గర పూజలు చేస్తూ ఉంటారు. ఇలాంటి చెట్ల దగ్గర, అలాంటి ప్రాంగణంలో కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా మీకు కలిసి వస్తుంది అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మందార ఆకును తీసుకొని ఒక గుప్పెడన్ని గోధుమలు తీసుకోండి. గుప్పెడు గోధుమలు తీసుకోవాలి. మీ కుడి చేత్తోని గుప్పెడు ఎన్ని పట్టుకుంటే అన్ని, అంటే నిండుగా గుప్పెడు కాదు, కొంచెం ఇలా పట్టామా లేదన్నట్టుగా పట్టుకొని ఒక గుప్పెడు గోధుమలు తీసుకోండి. మనం ఏంటంటే కనుక చెప్పుకోవాలంటే ఒక 2 టీ స్పూన్లు అండి, చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో 2 టీ స్పూన్లు అయితే సరిపోతాయి గోధుమలు. అన్ని గోధుమలను తీసుకొని దగ్గర ఉండే ఆలయానికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే పరిహారం చేయాలి. ఇంట్లో కుదిరితే ఇంట్లోనే చేసుకొని తీసుకెళ్ళి గుడిలో పెట్టేస్తే ఇంకా చాలా మంచిది. అంటే గుడి ప్రాంగణంలో పెడితే చాలా మంచిది. ఒకవేళ అలా వీలు లేదు, అలా కుదరదు అనుకునేవారు ఇలా ఏంటంటే కనుక మీరు గుడి ప్రాంగణంలోనే డైరెక్ట్గా చేసేసి అక్కడే వదిలేసి రావచ్చు. అలా కుదరకపోతే మీ ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న దీపారాధన చేసేసుకొని ఒక ఎర్రటి పుష్పాన్ని సమర్పించేసి, అనంతరం ఏంటంటే కనుక మందార ఆకును అమ్మవారి పటం ముందు పెట్టి అందులో మీ చేతితోని ఇలా ఒక గుప్పెడన్ని గోధుమలు పోసేసి, మీకు చక్కగండి సొంతింటి కల నెరవేరాలి, సొంతింట్లోకి మేము వెళ్ళాలి, ఇల్లు కట్టుకోవాలి, లేదంటే కనుక మాకు భూమి ఉంది, ఆ భూమిలో ఎలాగైనా సరేనండి మాకు అంటే మన స్తోమతకు తగ్గట్టు మనం ఇల్లు కట్టుకోవాలనేసి మనం సంకల్పాలు చెప్పుకొని ఆ తర్వాత కాసేపు వదిలేసి అనంతరం దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఆకుతో సహా గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే పెట్టి రావచ్చు. దగ్గరలో ఆవులుంటే ఆవులకు కూడా ఆ యొక్క మందార ఆకుతో సహా ఏంటంటే కనుక రండి చక్కగా గోధుమల్ని పెట్టొచ్చు అనమాట. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే కనుక ప్రకృతి యొక్క అనుగ్రహం, దైవానుగ్రహం, దానికి తోడు ఏంటంటే ఈ రోజు పౌర్ణమి ఉంది కదా, పరమ పవిత్రమైనది కాబట్టి ఇలా ఈ పౌర్ణమి వల్ల వచ్చే శక్తి కూడా ఏంటంటే కనుక రండి చక్కగా మనకు మంచి అనుగ్రహాన్ని ఇస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఇలా అంతా కూడా మనకు మంచి జరిగేలాగా చేయటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. ఈ పరిహారం ద్వారా మనకు అంటే చాలా వరకు కూడా అండి మంచి జరుగుతుంది, మంచి ఫలితాన్ని మనం పొందుతాము, ఇల్లు కట్టే యోగాన్ని మనం కలిగించుకోగలుగుతాము, ఇల్లు కట్టుకోగలుగుతాము. లేదంటే కనుక ఆ భూమిలోనే మనము ఓ పెద్ద బిల్డింగే కడతామని కాదు, మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఏంటంటే కనుక మన స్తోమతకు తగ్గట్టు మనం ఒక మంచి ఇల్లుని కట్టుకొని అందులోకి వెళ్ళటం జరుగుతుందన్నమాట. పౌర్ణమి తిథి రోజున ఈ విధంగా మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే మాత్రం మంచి ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. పౌర్ణమి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఆ తల్లికి ఇష్టమైన చెట్టు మందార చెట్టు. మందార ఆకుల అంటే పరిహారం అంటే లక్ష్మీదేవి చాలా అంటే ఇష్టపడుతూ ఉంటుంది, స్వీకరిస్తూ ఉంటుంది. కాబట్టి దీని ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది. దగ్గరలో ఉంటేనే ఏంటంటే కనుక రండి గోశాలకు వెళ్ళి అక్కడ ఏంటంటే ఆవులకి ఇది పెట్టుకోండి. ఒకవేళ కుదరకపోతే దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళేసి ఆలయం ప్రాంగణంలో పెట్టేసి వదిలేసి సంకల్పం చెప్పుకొని ఇంటికి వచ్చేయండి. అలా కూడా మీకైతే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది. గోధుమలే ఎందుకండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, గోధుమలు ఏంటంటే కనుక మనకు కొన్ని పరిహారాలకు ఇవి పనిచేస్తాయి. ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించింది కదండి, కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయి, గ్రహస్థితిని మెరుగుపరుస్తాయి. కొన్ని గ్రహాలు ఏంటంటే కనుక మనకు యోగాలను సిద్ధించవు కదా, అలాంటి యోగాలను సిద్ధించడానికి గోధుమలు అనేవి చక్కగా ఉపయోగపడతాయి. వాటి ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కావున ఈ విధంగా ఆచరించండి. ఈ పౌర్ణమి మనకు అమృత ఘడియలు ఉంటాయి కాబట్టి ఈ అమృత ఘడియల్లో ఏంటంటే ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది. సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే చాలా మంచి ఫలితాలను అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది. అలానే ఒకవేళ ఆ సమయాలలో మీకు కుదరదనుకుంటే ఉదయం 11 లోపే చేసేసుకోండి, ఇంకా మంచి ఫలితం అయితే వస్తుంది. కాకపోతే అమృత ఘడియలు అనేవి మనకి ఏంటంటే సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఉంటాయి కాబట్టి ఆ సమయాలలో గురి ప్రాంగణంలో ఎక్కడ చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయి. ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు చేసుకున్న ఫలితం అయితే ఉంటుందన్నమాట.
ఇల్లు కట్టుకోవాలని పెద్ద సమస్యగా మారిపోతుంది, పెద్ద తలనొప్పిగా మారిపోతుంది కదా. అలాంటి వాళ్లకు అలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడి డబ్బుని రప్పించుకొని ఇంటిని కట్టించుకుని యోగాన్ని సిద్ధింపబడేలాగా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. ఈ పరిహారం ద్వారా అయితే 99% అయితే మీకు మంచి జరుగుతుంది. 1% అంటే కనుక మనకు ఖచ్చితంగా మన గ్రహ బలాలు కూడా మనకు అనుకూలించాలి. అలాంటప్పుడు ఏంటంటే మనం అనుకున్న పని అనుకున్న సమయానికి జరుగుతుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే కనుక ఖచ్చితంగా మనం మొదలు పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా మనకు గ్రహాల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం అన్ని కూడా చూసేసుకొని చక్కగా పరిహారం చేసేసుకొని అది మనకు అనుకూలించేలాగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున ఎవరికైతే ఇంటి సమస్య పెద్ద ఇబ్బంది పెడుతుంది, మధ్యలోనే ఇల్లు కట్టి ఆగిపోయాము, ఇల్లు కట్టుకోవాలనుంది కానీ డబ్బు రావటం లేదు, ఇల్లు కట్టుకోవాలనుంది కానీ మా దగ్గర రూపాయి కూడా లేదని బాధపడతారు, సగం ఇల్లు కట్టి అంటే ఇలా ఇబ్బంది పడేవాళ్ళు కావచ్చు, భూమి జాగా ఉంది కానీ అందులో కట్టలేకపోతున్నాము, కట్టుకున్న ఇల్లుని కొనాలన్నా కానీ మా దగ్గర సరిపోనంత డబ్బు లేదు, డబ్బున్న అది ఖర్చు అయిపోతుందని బాధపడతారు కదా. అలాంటి సమస్యలకన్నిటికీ కూడా ఏకైక పరిష్కారం ఈ మందారాకు పరిష్కారం అని చెప్పొచ్చు. ఇది చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది, మీ జీవితాన్ని మారుస్తుంది, మీకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించేసి మీరే ఆశ్చర్యపోయే ఫలితాన్ని పొందుతారని చెప్పొచ్చు. కావున ఏంటంటే ఈ పౌర్ణమి రోజున ఈ విధంగా ఈ పరిహారం చేయండి. అలానే కాకుండా రెండో పరిహారం, ఈ పరిహారం ఏంటంటే కనుకనండి కొన్ని సమస్యలను తీర్చడానికి. కొన్ని అంటే కనుక మీకు పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి కదా, ఆ సమస్యల వల్ల మీరు చాలా సఫర్ అయిపోతూ ఉంటారు, ఎవరికి కూడా చెప్పుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. పెద్ద పెద్ద సమస్యల నుంచి మీరు బయటపడటానికి, పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారాన్ని చూపించుకోవటానికి పౌర్ణమి రోజు చేసే పరిహారం ఇప్పుడు మనం చెప్పే పరిహారం. దీనికి కూడా ఖచ్చితంగా ఏంటంటే కనుక మనకు మందార ఆకు కావాలి, అలానే కాకుండా నల్లటి నువ్వులు కావాలి. నలుపు రంగుతో చేసే పరిహారాలు ఎప్పుడు కూడా మనకు ఖచ్చితంగా అనుకూలిస్తాయి, గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద సమస్యలను తీర్చడానికి ఈ నల్లటి నువ్వులు అనేవి ఉపయోగపడతాయి. ఇవి నార్మల్గా అందరి దగ్గర ఉంటూ ఉంటాయి. ఒకవేళ లేకపోతే అప్పటికప్పుడు కొన్ని తెచ్చేసుకొని పరిహారం చేయండి, మీకు ఉండే పెద్ద సమస్యని తీర్చేసుకోండి. ఇది చాలా చక్కగా మీకు ఏంటంటే కనుక ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుందని చెప్పొచ్చు. ఇలా ఏంటంటే ఈ పరిహారం గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఏంటంటే పారే నీళ్ళలో మాత్రమే పడేసుకోవాలి. ఎక్కడైతే మీకు పారే నీళ్ళు ఉంటాయో అక్కడ ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది. అది నీళ్ళల్లో వదిలినప్పుడు ఎలాగైతే పారుకుంటూ పోతుందో, లేదంటే కనుక అక్కడికక్కడే కూలిపోతుందో, అలా దాన్ని బట్టి కూడా మనం అంచనా వేసుకోవచ్చు మనకి ఎంత పెద్ద సమస్య వచ్చింది, ఎంతలా మనకి ఇబ్బంది కలుగుతుంది, ఆ ఇబ్బంది వల్ల మనం ఎంత సఫర్ అవుతున్నాం అనేది తెలుసుకోవచ్చు అనమాట. పెద్ద సమస్య అంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ఆర్థికంగా మనకు కలిసి రాదు. కొన్ని పెద్ద సమస్యలు ఏంటంటే కనుక తీవ్రమైన ఇబ్బందుల్ని మనకు కలిగిస్తూ ఉంటాయి. ధన సమస్య కావచ్చు, ఇంట్లో ఇబ్బందుల పరంగా కావచ్చు, మన పిల్లలు పెద్దగా ఉన్నట్టయితే వారి వివాహాల పరంగా కావచ్చు, పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడతాయి. ఫైనాన్షియల్గా, ఆర్థికంగా ఇలా ఆ సమస్యలను తొలగించుకోవడానికి ఏదైనా ఒక సమస్యను మీకు చాలా తీవ్రంగా ఈ సమస్య ఇబ్బంది పెడుతుందంటారు కదా, ఆ సమస్యను తీసుకుని ఆ సమస్య మీ మనసులో చెప్పుకొని మీ ఇంట్లోనే మీరు ఏంటంటే కనుక చక్కగా గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చేసుకోవచ్చు. లేదంటే కనుక కుదిరితే ఎక్కడైతే పారే నీళ్ళు ఉంటాయో అక్కడికి వెళ్ళేసి ఈ యొక్క మందార ఆకుని చక్కగా క్లీన్ చేసుకుని దానిపైన ఒక స్పూన్ అన్ని ఈ నువ్వులు, నల్ల నువ్వులు పోయాలి. పోసిన తర్వాత చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ నీళ్ళల్లో ఏంటంటే కనుక ఈ నువ్వులు పోసేసి ఈ యొక్క ఆకు ఉంటుంది కదా మందార ఆకు, దాన్ని కూడా వదిలేయటం వల్ల ఏంటంటే కనుక మీ పెద్ద పెద్ద సమస్యలు అనేవి క్షణాల్లో పరిష్కారం అనేది లభిస్తుంది. ఆ దైవమే మీ ముందుండి నడిపించి మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపే మార్గాన్ని మీ ముందు ఉంచుతుందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి నమ్మకంతో చేయండి, ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు తొలగించుకోండి.